ఖుషి టాకీస్ పై నిర్మించిన సీత ప్రయాణం కృష్ణతో నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రోజా భారతి, దినేష్, సుమంత్ అండ్ అనుపమ నటించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా దేవేందర్ పరిచయం అవుతున్నారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్ గాడా రాజీవ్, డాక్టర్ రోజా భారతి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ప్రెస్ మీట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. నాకు అంత బాగా మాట్లాడడం రాదు, ఎప్పుడు రాజీవ్ మాట్లాడేవాడు ఏ స్టేజ్ దగ్గరికి వచ్చినా. సో ఈరోజు ఇంకా లాస్ట్కి వచ్చేసాం. చాలా స్ట్రగుల్స్ పడ్డాము. అన్నీ కామన్. యాక్చువల్గా మూవీ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, కానీ అన్నీ ఫేస్ చేసి నవంబర్ 14th థియేటర్స్లోకి రాబోతున్నాం. అయితే మూవీ ఇందాక రాజీవ్ సార్ చెప్పినట్టు ఒక కాఫీ షాప్లో స్టార్ట్ అయింది. ఒక వెబ్ సిరీస్ చేద్దామని మేము అనుకున్నప్పుడు, వెబ్ సిరీస్ ఎందుకు, మూవీ చాలా బాగుంది కదా, మనం అంటే స్టోరీ చాలా బాగుంది కదా, మనం మూవీ చేద్దాము అన్నప్పుడు నేను ఆయనతో ఒకటే మాట, నాకు అసలు మూవీ చేయడం అంటే ఏంటో కూడా తెలియదండి, నాకు యాక్ట్ చేయడం ఒకటే వచ్చు. సో ప్రొడ్యూసర్గా బాధ్యతలు తీసుకోవాలి అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు, అంటే మూవీని బయటికి ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలియదు. అండ్ 24 క్రాఫ్ట్స్లో ఏం క్రాఫ్ట్స్ ఉంటాయి And you all know the name of the movie. It's actually somewhere somehow related to God. And I believe in God like anything. Whatever happens in my life is happened because of Him, the Krishna Himself. So, talking about me and the film is the point here. Let's come to the point. I started my journey like really long back. Worked in different states, worked in different cities, and but it was always there in my heart. I always యాక్చువల్గా కొత్త వాళ్ళతో సినిమా తీయడం అంటేనే చాలా కష్టం, టు బి ఫ్రాంక్లీ. అలాంటిది మమ్మల్ని అందరినీ నమ్మి రోజా గారు చాలా అంటే బిగ్ స్టెప్ తీసుకున్నారు. ఆవిడ ఏంటంటే ఒక స్టోరీని నమ్మిందండి. ఇందాక ఆవిడ చెప్పినట్టు, రాజు గారు చెప్పినట్టు, నేను యాక్చువల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు జస్ట్ అడిగారు, ఈ సినిమా చేస్తావా అని. హ్యాపీ. నేను ఇంకా వెయిట్ చేస్తాను. నేను ఆల్రెడీ 3-4 మూవీస్ చేసి మిడిల్లోనే అడిగేకేసి ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చింది ఇదే ఫస్ట్ ఫిల్మ్ నాది. అండ్ ప్రౌడ్లీ అని సేయింగ్, ఇది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఈ సినిమా చాలా పెద్ద ఎమోషన్, ఎస్పెషల్లీ నాకు, రోజా గారికి, ఇదంతా కూడా. ఎందుకంటే ఒక చిన్న మీటింగ్లో, ఒక కాఫీలో డిస్కస్ చేసి ఈరోజు మాట్లాడితే ఇంకో 2 గంటల్లో ఆఫీస్ స్టార్ట్ చేసి సినిమా మొత్తం అయిపోయి ఈ రోజు వరకు వచ్చిందంటే అది కేవలం రోజా భారతి గారి వల్లే. ఎందుకంటే దానికి ఒక లైన్ యాడ్ చేయాలి. ఒక తల్లి 9 నెలలు తన హోమ్లో ఒక బేబీని ఎలా అయితే క్యారీ చేసుకుంటూ వస్తుందో ప్రపంచంలోకి బయటికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మా మేడం రోజా గారి గురించే మాట్లాడాలి. సో ఏదో ఒక చిన్న వెబ్ సిరీస్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఆఫీస్లో వేరే ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అప్పుడు మేడం ఒక స్టోరీ లైన్ చెప్పింది. జస్ట్ అప్పుడే కొత్తగా ఆఫీస్ తీసుకున్నారు. నేల మీద ఇలా ఒక చిన్న చాప వేసుకొని కూర్చొని స్టోరీ డిస్కషన్ చేశాము. అదే స్టోరీ ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ పైన మమ్మల్ని నిలబెడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో